కానీ నేను పబ్లిక్ కోసం పనిచేస్తున్న వాటికి నన్ను ఇంటర్వ్యూ పిలిచినాను. కానీ మళ్ళీ నేను చేస్తున్న పబ్లిక్ కోసం అని చెప్పుకుంటా ఇలా 1.5 అంగిలాగ సిద్ధాంతం అనేటువంటి మళ్ళీ 1.5 పార్టీకి విరాళం ఇస్తున్నాడు అంటే ఎట్లా సాధ్యమవుతుందన్న? విరాళం అది ఆయన ఆస్తులు ఇచ్చిండా? ఆస్తులు ఎందుకు ఇచ్చాడే? బినామీ ఆస్తులు మస్తుగా ఉంటాయి. మీ దాంట్లో ఇంటర్వ్యూలో కూడా చాలా మంది చెప్పారు బినామీలు ఉన్నారా? ఎందుకు ఉండరన్న? సరే మళ్ళా దొంగనా లంగనా మంచోడా? 3 ముక్కలలో ఏదో. నేను ఒక మాట చెప్తా, 3 ముక్కలలో అంటే తెలుగు కళ్ళ దొంగ. తెలుగు కళ్ళ దొంగ. దొంగలలో కూడా తెలుగు కళ్ళు ఉంటారు కదా. అంటే తెలుగు కల్లోడు దొంగ అవుతాడు కదా. నేనేమంటే తెలుగు కల్లోడు తెలివి అనేది సమాజానికి ఎక్కడ వచ్చినప్పుడు తెలివి అవుతుంది. నీకోసం నువ్వు అయినప్పుడు ఆ దొంగ కదా. నీ అంతా నువ్వు భక్తి పర్వాలేదు, కానీ ఇంకొన్ని చీటింగ్ లేకపోతే ఇంకేదో చేస్తున్నప్పుడు తెలుగు కళ్ళ దొంగ అంటారు. రైట్. ఇందాక మీరు పోల్చారు ఒక అంశంలో, ఇంటి ఆమె ఇంట్లో ఉంటది, వేష అనే ఆమె అందరి ఇళ్ళలో ఉంటది. ఇప్పుడు వేషనా మళ్ళా రాజకీయ వేషనే అంట నేనైతే. పొలిటికల్ వేష, రాజకీయ వ్యభిచారి, ఇదే తమ్ముళ్ళుగా పెట్టుకోరు. నాకు మల్లన్న పాట చేసిన తర్వాత మీలాగానే ఒక 2-3 మిత్రులు ఫోన్ చేసి, పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ కొంచెం ఫేమ్ లో ఉన్న ఛానల్ ఫోన్ చేసిన. ఇది నిజం, కాకపోతే అలా ఛానల్ పేర్లు చెప్ప వాళ్ళు ఇబ్బంది పడతారు. అన్న మేము అడగలేకపోతున్నాం, మా ఛానల్ యాజమాన్య బెదిరించే పరిస్థితికి వచ్చిండు మల్లన్న. పాట బాగుందన్న, ఆయన భాగవతం అంతా నిజ జీవితాన్ని మొత్తం బయట పెట్టినావు పెద్ద పెద్ద ఛానల్. అంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నట్టు ఛానల్ యజమాని బెదిరియగలుగుతున్నావు అంటే నువ్వు ఎవరి పోయి ఉంటే బెదిరిస్తావనా? బెదిరిస్తావు నువ్వు. నన్ను బెదిరించి చూడు ఒకసారి తెలుస్తుంది. ఇప్పుడు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇప్పుడు నేనేమంటానా, చిల్లరలు మస్తు చేశారు, గై పట్టించుకుంటావా? నన్ను ముట్టుకుంటే తెలుస్తుంది. రామనాడు చెప్పుకుని నువ్వు నరకమంటావా చెప్పు. మరి నరకమంట నరకుతావా? నువ్వు నరకమంటే చెప్పు, ఇద్దరం పోతాం కదా జైలుకు. నరకమంట నువ్వు పోతావు, నరకడానికి నేను పోతా. కాబట్టి నేనేమంటే ముట్టుకుంటే తెలుస్తుంది ఏదైనా. నిప్పు కాలుతుందా చల్లారు అది ముట్టుకుంటే తెలుస్తుంది. అంత ఈజీగా రామనరసయ్య ఉంటాడా? రామనరసయ్య రగులుతుండా లోపల? రామనరసయ్య నిత్యం రగిలే జీవితాలే, నిత్యం బతికే రగిలే జీవితం. ఓనికి పసందు ఉంటుంది, ఓనికి ఇంకోలాగా ఉంటుంది. కాబట్టి నేనేమంటే మళ్ళా తెలుగు కళ్ళ దొంగ, ఓ రాజకీయ వ్యభిచారి, తనను తాను నిలబెట్టుకోవడం కోసం ఏమైనా చేయగలిగేటువంటి. ఏమైనా అంటే ఏం చేస్తాడని? ఇంకా ఏమైనా ఏం చేస్తాడు? 100 మంది జీవితాలు ఖరాబ్ చేసినాడు. ఏమైనా చేయడంటాం? ఆయన ఎమ్మడి తిరుగుతాడు ఎంతమంది రోడ్డు మీద వాళ్ళే. రైట్. ఈ వేదిక చెప్తా ఉన్నా, బాధితులు ఉన్నారు అని అన్నావు కదన్నా. నిజంగా మళ్ళా నా వల్ల నష్టపోయిన వాళ్ళు నేను గతంలో కూడా ఇంటర్వ్యూ చేసిన, దానికి సంబంధించి కొంచెం వాగ్వాదం కూడా జరిగింది. మీరు చెప్పారు కాబట్టి మీరు స్పెసిఫిక్ గా సాంబశివుడు అని చెప్పేసి పేరు కూడా చెప్తున్నారు. సాంబశివుడు అనేటోడు, సుక్కచంద్ అనేటోడు, తర్వాత ఎవరు శంకు యాదవ్ అనేటోడు, చాలా మంది, మన ఎవరు దారామల్ల రమేష్ అనే పిల్లల తమ్ముడు, లేదా చాలా మంది, ఇంకా నాకు పేర్లు గుర్తొస్తలేవు కానీ చాలా మంది. రైట్. వాళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూ తీసుకుంటా. ఈ వీడియో కనుక చూస్తే మిత్రులారా, అన్న దగ్గరనైనా నా దగ్గర మన ఛానల్ కింద స్క్రోలింగ్ లో నెంబర్ వస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. రైట్. ఈ విషయాన్ని పక్కన పెడితే మల్లన్న భాగవతాన్ని, కుక్క రామనరసయ్య కాంగ్రెస్ పార్టీ మీద కొంచెం వ్యతిరేకంగా, అంటే మొదట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి మీద పాట, దాని తర్వాత ఇప్పుడు మల్లన్న మీద పాట, ఇంకా 4 రోజులైతే కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద పాట రాసేటట్టు. 4 రోజులు రాసిన, మళ్ళీ ఇంకా 4 రోజులు ఏందన్న మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద రాసిన. గుంపు వేసిన పాట రాసిన, అదే రేవంత్ రెడ్డికి ఇచ్చిన నేను ఆ పాట. కాంగ్రెస్ పార్టీ మీద కూడా మళ్ళీ రాసేటట్టు అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ నేను రాసేది రాష్ట్ర పార్టీలో వచ్చాడు అయ్యే వాడతా. అరే కాంగ్రెసోడో నీ కపట నీతి తెలిసిపాయే, దోపిడి దొంగో నీ రూపమేందో తెలిసిపాయే, అటోడు ఇటుగుసుండు ఇటోడు అటుగుసుండు, వాని నోట వీని మాట వీని నోట వాని మాట, నీ పదవుల కొరకే ఈడ పాకులాట జరిగేనాట, కాంగ్రెసోడో నీ కపట నీతి తెలిసిపాయే. గదారని ఎప్పుడో ఆయన వేసుకున్నప్పుడు రాసిన పాట ఇది. వచ్చే పాటలు ఉన్నాయి. ఎందుకన్నా అంత కక్ష కాంగ్రెస్ పార్టీ మీద? అంటే నేనేమంటున్నాంటేనా, ఆల్రెడీ గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మిగిలి బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 1000 కోట్ల అప్పులలో నెట్టేసింది. కాసేపు క్రాంతి జర్నలిస్ట్ కాకుండా సహజంగా తెలంగాణ బిడ్డగా మాట్లాడితే, ఆల్రెడీ డబ్బులు ఉన్న మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం అప్పులలోకి నెట్టిపోయబడ్డ తర్వాత ఇంకొక ప్రభుత్వం వచ్చి వీడు అప్పుల జీవితమే జరుగుతున్నప్పుడు ఇది అప్పుల తెలంగాణ అవుతుందా, అభివృద్ధి తెలంగాణ అవుతుందా? అప్పుల తెలంగాణ. రేపు నినాదం పుట్టుకొస్తుంది. ఏం పుట్టుకొస్తుంది అని అంటే, అభివృద్ధి లేకపోయినా పర్వాలేదు, అప్పులు పోతే చాలరా నాయన తెలంగాణ, అప్పులు లేని తెలంగాణ అయితే బాగుండు అనే పరిస్థితికి తీసుకొస్తారు తెలంగాణ రాష్ట్రాన్ని. నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పినాను, ఉచితాల వల్ల ఏం జరగదు, ఉచితం ఏం ఎవరికి కావాలి ఉచితం. ఇప్పుడు క్రాంతి అనేట ఆయనకు, ఆయన చేసే పనిలో ఆయనకు ఎక్కడైతే ఆ స్కిల్ ఉందో అక్కడ పని ఇస్తే క్రాంతి చేసిన పని క్రాంతి చేస్తాడు.
నువ్వు బస్సు ఫ్రీ అని చెప్పి అది ఫ్రీ అని ఏందన్నా ఏడికెళ్ళి తెస్తారు? ఇది అప్పులకి నెట్టేయడం కాదా? ఆల్రెడీ అప్పులలో ఉన్నదేనా, నీకు ఆదాయమే లేదా? ఎట్లా సాధ్యమవుతుందని చేస్తారు? ఇంట్లో ఆడవిళ్ళు ఉంటే 2500 ఇస్తావు, ఏం జీతమా? మాకేం కావాలి? విద్య వైద్యం ఉపాధి కావాలా నాయన, మా బతుకు మేము బతుకుతాం, అంతే కదన్నా. కాబట్టి ఈ రెడ్డి ధోరణి ప్రభుత్వం, ఈ పాలన రేపు ఇంకా చాలా ఇబ్బందులు పడుతుంది, చూస్తాం మనం. రైట్. కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళకు అన్యాయం చేస్తుంది అని చెప్పేసి నేను మీ నోటి నుంచి విన్నా. నేను ఎవరికి చేసింది చెప్పండి? కాంగ్రెస్ పార్టీ ఇవాళ రెడ్డిల చేతిలో, తెలంగాణ విషయానికి వస్తే రెడ్డి చేతిలో ఉంది. రెడ్డికి వ్యతిరేకమైనటువంటి మాట మాట్లాడితే సస్పెండ్ చేస్తారు, లేదా గతంలో ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ ఆయనది, ఆయనకు వ్యతిరేకంగానో లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగానో మాట్లాడినప్పుడు ఆయన సస్పెండ్ చేసిండు. ఇప్పుడు నిన్న మొన్న బక్కా చేశానన్న, ఆయనను సస్పెండ్ చేసింది. మరి ఇదే రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి పచ్చి దొంగరా నాయన, వాడు 3 బెత్తలు లేడు, వాడు మాకంటే ముందు వచ్చిండా, వాడు అట్లనా వీడిట్లనా అని చెప్పి, ఇప్పుడు నేను ఏ భాష అవుతానో అది ఆయన అన్న భాష, నేను అంటే